హాయ్ హలో నమస్తే, నా పేరు అశోక్ కుమార్. అయితే ఈరోజు ఒక పెట్రోల్ బంక్లో 1000 రూపాయల డీజిల్ కొట్టిస్తే దాంట్లో 100 రూపాయల డీజిల్ మాత్రమే పోసి అతను దబాయించే ప్రయత్నం చేశారు. దానికి ఎవరైతే కారు ఓనర్ ఉన్నారో వాళ్ళు ఏం భయపడకుండా పెట్రోల్ బంక్లో ఆ మెకానిక్ను తీసుకొచ్చి పెట్రోల్ ట్యాంక్ ఇప్పదీసి చూస్తే దాంట్లో నిజంగానే 100 రూపాయల పెట్రోల్ పోశారు. సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడేమంటారు అని అంటే సారీ తప్పైంది అని అంటున్నారు. సో అది ఎక్కడో చూసే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని వంటిమామిడి దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్లో ఈ రోజు జరిగిన ఘటన. కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చాడు. 1000 రూపాయలు డీజిల్ కొట్టమని అంటే అతను 100 రూపాయలు డీజిల్ కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఆ 1000 రూపాయలు కొట్టాను నేను డీజిల్, నీ కారిపోయిందేమో, నాకు సంబంధం లేదు, నీ ముళ్ళు పనిచేయట్లేదేమో, మీకు ఏదైతే రీడింగ్ పెట్రోల్ డీజిల్ ఉందా లేదని ముళ్ళు ఏదైతే ఉందో అది ఫ్యూయల్ ముళ్ళు ఏదైతే ఉందో అది మీరు ఖరాబ్ అయిందేమో, పాడైందేమో, మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు, నేను పోసేసాను. సో ఇంకా ఏం దబాయించాడంటే ఇక్కడ వాళ్ళ కంప్యూటర్లో కూడా చూపించాడు. కంప్యూటర్లో చూపిస్తే కూడా ఇక్కడ కంప్యూటర్లో చూస్తే కూడా దాంట్లో 1000 రూపాయలు పోసినట్టే చూపించాడు. 1000 రూపాయలు పోసినట్టే చూపించాడు. సో ఇదంతా చూసాం కాబట్టి నాది తప్పు లేదు, మీకు మీరే సంబంధం, నేను 1000 రూపాయలు కొట్టేశాను, మీ దగ్గర పెట్రోల్ కారిపోయిందేమో, మీ ముళ్ళు పనిచేయట్లేదేమో అని చెప్పని అతన్ని దబాయించే ప్రయత్నం చేశాడు. వాళ్ళకి డౌట్ వచ్చి పెట్రోల్ బంక్కి మెకానిక్ను పిలిపించారు. మెకానిక్ వచ్చిన తర్వాత అది ఓపెన్ చేశారు. ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బకెట్లో కనబడుతుంది కదా, దీంట్లో కొంచెం డీజిల్ మాత్రమే వెళ్ళింది. ఎందుకు మీరు ఈ విధంగా చేయడం తప్పు కదా అని చెప్పానంటే సారీ సార్ అని చెప్పని అంటున్నాను. ఎంత చిన్న సారీకి ఎంత పెద్ద మిస్టేక్ చేశారు చూసారా. ఇగో ఇతనే ఇక్కడ నిల్చున్న అతనే ఇక్కడ పెట్రోల్ కొట్టిన అతను. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వంటిమామిడి దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకునేవారు జాగ్రత్త. ఇక్కడ మోసం జరుగుతుంది, ఎక్కడో మోసాలు జరుగుతున్నాయి అనేది వేరు, మన దగ్గరనే మోసాలు జరుగుతున్నాయి. 1000 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే ఇక్కడ 1000 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే 100 రూపాయలు మాత్రం పోసి వీళ్ళని దబాయించే ప్రయత్నం చేశారు. ఎంతకైనా తెగించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. డబ్బులు అనుకుంటున్నారా మీరు, ఇవి రాళ్ళు అనుకుంటున్నారా? ఈ విధంగా చేయడానికి మీరు మీ పెట్రోల్ బంక్ను సీజ్ చేపిచ్చేస్తాం ఈ విధంగా చేస్తే. ఏం నగరాలు చేస్తున్నారా? ఎంతవరకు కరెక్ట్? 1000 రూపాయల పెట్రోల్ పోస్తే 1000 రూపాయల డీజిల్ పోస్తే మీరు ఆ విధంగా చేస్తారా? ఇతను చూసారా, పెట్రోల్ దీని ట్యాంక్ విప్పదీస్తే కానీ తెలియలేదు దాంట్లో పెట్రోల్ డీజిల్ పోయలేదు అని చెప్పని. ఒకవేళ డీజిల్ 1000 రూపాయల కంటే ఎక్కువనే ఉండు, మేమే పోసినాం, ఆ డీజిల్ మాదే అని చెప్పని అనేవాళ్ళే కదా. ఎంతవరకు కరెక్టు? మీరు జాగ్రత్తగా ఆ పెట్రోల్ పోసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ములుగు మండలం పరిధిలోని ఈ హెచ్పి పెట్రోల్ బంక్లో మాత్రం పోయించుకోకండి. వాళ్లకు ఈ విధంగానే చేస్తున్నారు. సో ఇది 2-3 సార్లు కూడా జరిగింది, అయినా కూడా వాళ్ళకి వినడం లేదు. సో అందుకని చెప్పని పెట్రోల్ పోసుకునే వాళ్ళు జాగ్రత్తగా చిన్న బాటిల్ తీసుకెళ్ళి వెళ్ళండి. బాటిల్లో అయితే వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ఉండదు. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. పెద్ద వెహికల్స్ అయితే పెద్ద క్యాను 5 లీటర్లు కానీ 10 లీటర్స్ క్యాన్ కానీ మీరు క్యారీ చేయండి. సో ఈ విధంగా అయితే చాలా కష్టమైన పని. థ్యాంక్ యూ. ఒంటిమామిడి పంపులో డీజిల్ పోస్తే 1000 రూపాయలు డీజిల్ పోస్తే లీటర్ డీజిల్ వెళ్ళింది. ట్యాంక్ ఇప్పించిన ఒంటిమామిడి పంపులకు ఇంత మంచి పని చేస్తారు. ఒంటిమామిడి పంపులో డీజిల్ పోస్తే 1000 రూపాయలు డీజిల్ పోస్తే లీటర్ డీజిల్ వెళ్ళింది. ట్యాంక్ ఇప్పించిన
ఈ ఒంటిమాటి పంపులకు ఇంత మంచి పని చేస్తారు. ఒంటిమామిడి పంపుల డీజిల్ పోస్తే 1000 రూపాయలు డీజిల్ పోస్తే లీటర్ డీజిల్ వెళ్ళింది. ట్యాంక్ ఇప్పించిన ఈ ఒంటిమాటి పంపులకు ఇంత మంచి పని చేస్తారు. ఒంటిమామిడి పంపుల డీజిల్ పోస్తే 1000 రూపాయలు డీజిల్ పోస్తే లీటర్ డీజిల్ వెళ్ళింది. ట్యాంక్ ఇప్పించిన ఒంటిమాటి పంపులకు ఇంత మంచి పని చేస్తారు. ఒంటిమామిడి పంపుల డీజిల్ పోస్తే 1000 రూపాయలు డీజిల్ పోస్తే లీటర్ డీజిల్ వెళ్ళింది. ఒంటిమామిడి పంపుల డీజిల్ పోస్తే 1000 రూపాయలు డీజిల్ పోస్తే లీటర్ డీజిల్ వెళ్ళింది. ట్యాంక్ ఇప్పించిన ఈ ఒంటిమాటి పంపులకు ఇంత మంచి పని చేస్తారు. 1000 రూపాయలు డీజిల్ పోస్తే పైన రాలేదని చెప్పి